నాస్తికత్వాన్ని హిందువులకు రుద్దే ప్రయత్నం చేశాడంటూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ వానరసేన సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఈ వ్యవహారానికి సంబంధించిన నేపథ్యం. మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రం రాబోతోంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. అయితే గ్లిమ్స్ రిలీజ్ సందర్భంగా చిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ఈవెంట్కు కొత్తసేపు అంతరాయం కలిగింది. దీంతో రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. తనకు దేవుడి మీద నమ్మకం లేదన్నారు. ఇక తన తండ్రి తన దగ్గరకు వచ్చి హనుమంతుడి వెనక ఉండి నడిపిస్తాడని చెప్పాడని, ఇలా జరిగిన వెంటనే కోపం వచ్చింది. ఇక తన భార్య కూడా హనుమంతుడు అంటే చాలా ఇష్టమని, ఆయనను తన స్నేహితుడిలా భావిస్తుందని, తన భార్య మీద కూడా కోపం వచ్చిందంటూ, ఇలానైనా ఆయన చేసేది అనిపించిందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ దేవుడిపై నమ్మకం లేకపోతే దేవుడిని నిందించడం ఏంటంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా సాంకేతికంగా అత్యంత పరిజ్ఞానంతో కూడిన సినిమాలు తీస్తాడని, ఒక మేధావి దర్శకుడని చెప్పుకునే ఈ రాజమౌళికి ఏమైంది? మరి ఏమైంది? మతి స్థిమితం కోల్పోయి ఈ మాటలు మాట్లాడారా? దేవుడిపై అసహనం, ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు లేదా దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ మాట్లాడే మాటలు ఏంటంటూ చాలామంది విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా సాంకేతిక కారణాలు, మానవ తప్పిదాలుంటే దేవుడిని నిందించడం ఏంటి? అంటే మొత్తం హిందూ సమాజాన్ని, చాలామంది లక్షలాది మంది, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసేలా దేవుడిని కించపరుస్తూ, దేవుడు లేడు, అసలు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, పోనీ లేడు అనుకుందాం, లేకున్నా తనకు నమ్మకం లేకపోయినా మళ్ళీ నమ్మకం లేనివాడు కూడా దేవుడిని ప్రస్తావన తీసి, హనుమంతుడి ప్రస్తావన తీసి ఎందుకు మాట్లాడినట్టు, కించపరిచేలా ఎందుకు ఉద్దేశపూరిత వ్యాఖ్యలు చేసినట్టుగా అంటూ హిందూ సమాజం మండిపడుతుంది. దీనికి సంబంధించి వానరసేన సభ్యులు మాట్లాడారు. వానరసేన సభ్యులతో మా ప్రతినిధి దేవిక మాట్లాడారు. వానరసేన సభ్యులు ఏమంటున్నారో ఒక్కసారి చెప్పే ముందు, దీనికంటే ముందు హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన మాధవిలత కూడా స్పందించారు. ఆమె కూడా డైరెక్టర్ రాజమౌళి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండించారు. ఆమె కూడా మాట్లాడారు. ముందు ఆమె ఏం మాట్లాడారో చూద్దాం. తర్వాత వానరసేన సభ్యులు కేసు నమోదు సందర్భంగా కూడా మీడియాతో మాట్లాడారు. అది కూడా చూద్దాం. రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది కలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదండి. కానీ ఆంజనేయ స్వామి వెనకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి, శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు చేశారా? ఆ రోజు చేసింది లేదు, ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి. కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని, వీటిలన్నిటినీ దైవంగా భావిస్తారండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు. అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం, ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా వేసేసుకోవడం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు? మీ అంత పెద్ద మనిషి ఎస్ఎస్ రాజమౌళి ఎంత పెద్ద డైరెక్టర్ అన్న విషయం మన అందరికీ కూడా తెలిసింది. అలాంటి వ్యక్తి మీద ఈ రోజు సరూర్ నగర్ పిఎస్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి కూడా కోపానికి గురి చేశాయని చెప్పొచ్చు. దేవుడి మీద నమ్మకం లేదు కానీ దేవుడి సినిమాలు తీస్తారు అంటూ, ఏ విధంగా చేస్తారు అంటూ కూడా కొంతమంది ఇప్పుడు వరకు కూడా చాలా మంది మండిపడ్డ విషయాలు కూడా మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వానరసేన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళే
సరూర్ నగర్ పిఎస్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఏంటి అనే విషయాలు కూడా వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. రాజమౌళి గారు ఎంత పెద్ద హిట్ డైరెక్టర్ అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆయన ఇప్పటి వరకు చాలా సినిమాలు తీశారు. అన్ని సినిమాల్లో కూడా మన దేవుణ్ణి ఎంతో గొప్పగా చూపించారు. అలాంటిది ఇప్పుడు ఆయన మీద కేసు ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చిందంటారు? ఇప్పుడు దేవుని మీద నమ్మకం లేకపోతే ఆయన కామ్గా ఉంటే అయిపోతుంది. పబ్లిక్లో అంత పెద్ద ఈవెంట్లో ఆయన నాకు నమ్మకం లేదని ఏ రకంగా చెప్తాడండి? ఇదే హిందూ సమాజాన్ని ఆయన అడ్డం పెట్టుకొని తీసిన సినిమాలే కదా. ఇదే హిందూ సమాజం ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇవాళ కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించుకోండు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇవి వెనక ఉండి ఎవరు మాట్లాడిపిస్తుర్రు? సో ఈ విషయాలు మా దృష్టికి రాగానే మేము వెంబడే సరూర్ పిఎస్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయనకు చట్టబద్ధంగా ఏ రకంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా బుద్ధి చెప్తాం. ఈయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఇది ఒక ప్యాషన్ అయిపోయిందండి. గతంలో బిత్తిరి సత్య అనే వ్యక్తి కూడా ఈ రకంగానే మాట్లాడింది. మీరు చూసి రాష్ట్రీయ వానరసేన ఎఫ్ఐఆర్ చెప్పించింది. మళ్ళీ యాంకర్ రవి కూడా శివుని నందీశ్వర్ లెక్కలు చూసే అదే అప్పుడు ఒక సినిమా యాక్టర్ కనిపిస్తుంది అన్నట్టుగా అది కామెంట్ చేసి దాని మీద కూడా రాష్ట్రీయ వానరసేన. ఇప్పుడు మూడో వ్యక్తి ఈయన రాజమౌళి. ఇట్లా ప్రతిసారి ఇది రిపీట్ అవుతుంది. హిందూ సమాజం మీద దాడులు అనేది కొనసాగుతుంది. సో ఇప్పటి నుంచి మాత్రం రాష్ట్రీయ వానరసేన సహించేది లేదు. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఉంటే ఆయన గొప్ప డైరెక్టర్ ఆయనకు ఉండొచ్చు అండి. మా హిందూ సమాజానికి కాదు కదా. ఆయన మాకు నేర్పాల్సిన అవసరం లేదు. సో మేము ఏమంటున్నామంటే క్షమాపణ చెప్తేనేమో చెప్పని, లేదంటే చట్టబద్ధంగా ఏ రకంగా బుద్ధి చెప్పాలనో మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. అంటే ఇప్పుడు వరకు కూడా ఈ విషయాలన్నీ ఆయన దాకా వెళ్తాయని అనుకుంటున్నారా మీరు? ముందుగా నమస్తే అండి. రాష్ట్రీయ వానరసేన తరఫున మీ టీవీ మాధ్యమం, ఈరోజు సినిమా మాధ్యమం అనేది అనేక మంది కోట్ల మంది ప్రజలకు చేరుతుందన్నమాట ప్రతి విషయం కూడా. సో మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హనుమంతుడు అంటే ఒక క్యారెక్టర్, హనుమంతుడు అంటే ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఇచ్చేటువంటి క్యారెక్టర్. ఆయన ఒక గొప్ప వ్యక్తి. సో అలాంటి ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడిపై కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన వ్యక్తిగతం అవ్వచ్చుగాక, మాకు అభ్యంతరం లేదు, ఇంట్లో పెట్టుకోమనండి, 4 గోడల మొదలు మాట్లాడుకోమనండి. నువ్వు పబ్లిక్ స్టేజ్ మీద టెక్నికల్ ఇష్యూ ఏదో వస్తే దాన్ని ఉటంకిస్తూ చెప్పాల్సిన అవసరం నీకేముంది? నువ్వు టేకేదారు తీసుకున్నావా? సనాతన ధర్మం ఉద్ధరించడానికి సినిమాలు తీసి, లేదంటే చెడగొట్టడానికి? అది తప్పుడు సంకేతం, ప్రజల్లోకి వెళ్ళొద్దు అనే కదా. నీ నమ్మకం నీ దగ్గర పెట్టుకో. నువ్వు స్టేజ్ పైకి వచ్చి కొన్ని కోట్ల మంది ఆరాధించే హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుంది. కాబట్టి వారిపై రాష్ట్రీయ వానరసేన ఈరోజు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. బేషరతుగా అదే స్టేజ్ మీద యావత్ హిందూ సమాజానికి, కోట్ల మంది హిందూ సమాజానికి బేషరతుగా అతను క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మాకు చట్టాలపై, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము న్యాయం జరిగే వరకు కూడా, అతనికి బుద్ధి చెప్పే వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంటే మీరేం చెప్తారండి? ఇప్పుడు వరకు తీసిన అన్ని మూవీస్లో కూడా స్టార్టింగ్లోనే హిందుత్వాన్ని చూపించేలాగా, దేవుళ్ళని ఇంకా ఎక్కువ గౌరవపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. వీడియోస్లో, సినిమాలో కూడా అవే చూపిస్తూ ఉంటారు. ఇలాంటిది స్టేజ్ మీద ఆ విధంగా ఎందుకు మాట్లాడారు అనుకుంటున్నారు? ఏంటి అయితే యాక్చువల్గా ఏంటి అంటే హిందూస్ అనేది పండుకొని ఉంటారండి. వేరే కమ్యూనిటీ మీద కమెంట్ చేసి ఇమీడియట్లీ రియాక్షన్స్ ఉంటుంది. ఇప్పుడు ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఇలా దమ్ శక్తి, ధైర్యం లేదు. హిందువుల మీద కటాక్ష చేసిన ఆంజనేయ స్వామి మీద అట్లాంటి వాళ్ళకి లేదు. కాబట్టి హిందూ పండుకొని ఉన్నారు కాబట్టి అదే మోకా చూసుకొని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? ఎందుకు అంత గొప్ప వ్యక్తి సినిమాల్లో కూడా బాగా చూపిస్తారు, అలాంటిది ఆ రోజు ఎందుకు మాట్లాడారు? మీరు అనుకుంటున్నారండి రాజమౌళి గొప్ప అని. పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, హై బడ్జెట్ సినిమాలు తీస్తుండొచ్చు, అంతేగాని మీరు బాగా గమనించుకోండి, హిందుత్వంలో హిందుత్వవాదం అనేది బలపడిన తర్వాతనే దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఈ రాజమౌళి అనే వ్యక్తి ఆ ముందర పక్క మీరు చెప్పినారు కదా, సినిమా స్టార్టింగ్లో హిందుత్వం గురించి ఈ విధంగా చెప్తున్నారు, లేకపోతే దేవుళ్ళ గురించి ఈ విధంగా చెప్తున్నారు అన్నట్టు అలా పెట్టిండు తప్ప. సరే, సినిమా స్టార్టింగ్లో అది పెట్టిండు కరెక్టే. అదే బాహుబలి 1 అనే సినిమాలో మధ్యలో ఇరుక్కుపో వీర వీర సాంగ్ మీరు చూసే ఉంటారు. ముస్లిమ్స్ టైం పీరియడ్లో బాహుబలి తర్వాత ఎవరు రాణా క్యారెక్టర్ ఎవరితో ఉన్నదో వాళ్ళందరూ వచ్చి ముస్లిం వేషధారణలో సాంగ్, డ్యూయట్ సాంగ్ వేసుకున్నట్టు, లేకపోతే అదే ఐటమ్ సాంగ్ వేసుకున్నట్టు ఉంటుంది. మరి నువ్వు అంత పెద్ద శివలింగాన్ని మోసినటువంటి బాహుబలి, లేకపోతే ఎవరైతే బాహుబలి సంతానాన్ని ఇటువంటి వాడి కొడుకో లేకపోతే ఈ విధంగా చిత్రీకరించే ప్రయత్నమా? అట్లా కూడా మేము అడగాలంటే ఎందుకు మాకు ఈ విధంగా పర్టికులర్ అడుగుతున్నామంటే, నెక్స్ట్ వేదాది దేవత అయినటువంటి ఇంద్రుడిని బాహుబలికి అగెనిస్ట్గా, అంటే బాహుబలి అంటే ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ తీసుకొని వచ్చాడు. బాహుబలి అంటే ఎంతో ప్రజలందరికీ ఇట్లా చేస్తాడు అన్నట్టు, అది రాక్షసులు అంటే మంచోళ్ళు అన్నట్టుగా సపోర్టివ్గా యానిమేషన్ సిరీస్లో తీసుకొని వస్తున్నారు. మీరు యానిమేషన్ సిరీస్ ఒకసారి ప్లే చేసుకొని అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ట్రైలర్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో నువ్వు అట్లాంటి పంచాయతీలు చేయకు రాజమౌళి. ఎందుకనంటే నీ మీద కొంచెం అంతో ఇంతో
సరే తీస్తున్నాడు, మంచిగానే తీస్తున్నాడు మన దేశం యొక్క స్థాయిని, హై బడ్జెట్ సినిమాను అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఒక హై బడ్జెట్ స్థాయికి తీసుకుపోయిండు. అంతేగాని ఆయన ఏం దేశ సేవ చేయట్లేదు, ఆయన ఏం ధర్మ సేవ చేయట్లేదు. దయచేసి ఆయనను గొప్ప అని సంబోధించడం మానేయండి. పెద్ద అని పెట్టుకోవచ్చు, పెద్ద డైరెక్టరు, అతి పెద్ద డైరెక్టరు. ఇట్లా ఏదైతే ఇవి ఉంటాయి కదా కలెక్షన్స్ వ్యవహారంలో లేకపోతే టీఆర్పీ రేటింగ్లో, అట్లా పెద్ద డైరెక్టర్ అంతే. వీళ్ళెవరు కూడా మాకేం ఆదర్శప్రాయం ఏం కాదు కదా. మాకెవరు ఆదర్శం అంటే మాకు శ్రీరాముల వారి ఆదర్శం, శ్రీకృష్ణుల వారి ఆదర్శం, శంకరాచార్యుల వారి ఆదర్శం మాకు. అంతేగాని వీళ్ళు చూపించే సినిమాలు చూసి మేమే హిందుత్వం నేర్చుకోవాల్సిన అవసరం మామైతే మాకు అవసరం లేదు. హిందూ సమాజం కూడా అంత దిగజారిన స్థాయిలో అయితే లేదు. సినిమాలు చూసే హిందుత్వం నేర్చుకోవాల్సినంత స్థాయిలో ఏం లేదు. మాకంటూ కొన్ని రిచువల్స్ ఉన్నాయి, రిచువల్స్ ఆధారంగా మేము నడుస్తుంటాము. అదేవిధంగా మాకంటూ దైవాలు ఉన్నాయి, వాటిని మేము పూజించుకుంటుంటాము. నీకు శివలింగాన్ని నువ్వు ఆ విధంగా ప్రభాస్ తోటి భుజం మీద పెట్టుకొని చూపించిన సీన్ వల్ల ఆ సినిమా మొత్తం పండింది, ఆ సినిమా మొత్తం దాని వల్లనే హిట్ అయింది. నువ్వు అవునన్నా కాదన్నా మళ్ళీ దేవుని మీద నమ్మకం లేదే అని ఎట్లా అంటావు రాజమౌళి? ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకో. నువ్వు హిపోక్రటిక్ మాటలు మాట్లాడద్దు రాజమౌళి. నిన్ను ఇంకా గౌరవిస్తున్నావంటే నువ్వు ఇంకా దాన్ని ఏమంటారు రామ్ గోపాల్ వర్మ స్థాయికి ఇంకా దిగజారలేదు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? దీనికి సంబంధించి ఏం లేదండి. ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు, ప్రతి ఒక్కరు సినిమాలు తీస్తున్నారు, దేవుడి గురించి చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాల వల్లనే కదండి యువతలో మార్పులు రావడం, యువత పాడు కావడానికి కారణాలు. రాజమౌళి గారు సినిమాలు తీస్తున్నారు, కొంచెం దేవుళ్ళకు సంబంధించి పెట్టి స్టోరీలు చేస్తున్నారు కదా, సరే ఒప్పుకుంటాం ఆ విషయంలో మేము. కానీ స్టేజ్ల మీద ప్రీ రిలీజ్ అప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్లో మాకు ఆయనకేదో అక్కడ మెయిన్గా ఆయనకు అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఆ ట్రైలర్ ఏదో ప్లే కాకపోతే దేవుణ్ణి అట్లా నిందించడం, దేవుని పైన నమ్మకం లేదనడం తప్పు. అంతమంది ముందలో ఆ విధంగా ఎంతోమంది కోట్ల మంది ఆ మీడియా ద్వారా చూస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ని. వాళ్ళందరికీ మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ఆ మాటలు వింటే హిందువులలో ఏమనిపిస్తుంటుంది? ఇతనే ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆయన తీసిందే దేవునిది ఏదో రామాయణం అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు చెప్తున్నారు రామాయణం సంబంధించి సినిమానే అని చెప్తున్నాడు. రామాయణం సంబంధించిన సినిమానే అన్నప్పుడు అందులో ఆంజనేయుడి పాత్ర కూడా ఉంటుంది కదా. మరి అదే ఆంజనేయుడిని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? ఆంజనేయుని మీద నమ్మకం లేదని ఎందుకు అంటున్నారు? మరి మీరు ఇలాంటి సినిమాలు తీయకండి. మీకు ఏ మతం పైన అయితే నమ్మకం ఉందో ఆ మతానికి సంబంధించిన సినిమాలే తీసుకోండి, అవే రిలీజ్ చేసుకోండి. ఇలా చెప్పి హిందువులలో భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఇతర మతస్థులకు చులకనగా చూపించడం. ఇప్పుడు ట్రోలింగ్లు కూడా వేరే వాళ్ళు, కొంతమంది వేరే మతస్థులు కూడా చూడండి రాజమౌళి గారు కూడా హిందువే కదా, రాజమౌళి హనుమంతుని నమ్మట్లేదు చూస్తున్నారు కదా మీరు అని చెప్పి వాళ్ళు కూడా ట్రోల్ చేయడం. అంటే ఈ విధంగా చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? ఆయన డబ్బు కోసమే, స్వార్థం కోసమే సినిమాలు తీస్తున్నాడు. ఆయన ఏదో సమాజం కోసం, ఏదో పబ్లిక్ కోసం, పబ్లిక్లో ఏదో యువతలో ఏదో అవేర్నెస్ రావాలని చెప్పి ఏ సినిమాలు ఏం తీయట్లేదు ఆయన. కాబట్టి ఆయనకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఆయన అయితే ఎంతమంది ముందలో అయితే ఈ విధంగా హనుమంతుల వారిని నమ్మకం లేదని చెప్పేసి అవమానపరిచాడో అదే అందరి ముందల బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము కార్యాచరణ సిద్ధంగా ఉన్నాం. సో చూస్తున్నాం కదా, రాజమౌళి అనే డైరెక్టర్ ఎంత పెద్ద డైరెక్టర్ అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఏ విధంగా అన్నా సరే ఆయన మాత్రం ఆ మాట అనకుండా ఉండాల్సింది. కాబట్టి అదే సభాముఖంగా ఇప్పుడు క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము ఎక్కడికైనా వెళ్తామంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి దీని పట్ల మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్తో రిపోర్టర్ దేవిక.